వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. నేను కావ్య. రాబర్ట్ వాద్రా మరోసారి ఈడీ రాడార్లోకి వచ్చారు. గురుగ్రామ్ భూ ఒప్పందంపై విచారణ కోసం వాద్రాను ఈడీ 2 రోజుల పాటు ప్రశ్నించింది. ఈ 17 ఏళ్ల కేసు ఇప్పుడు ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చింది? ఈ విచారణ రాజకీయ కక్ష సాధింపేనా? ఈడీ సమన్ల వెనుక బీజేపీ హస్తం ఉందని వాద్రా ఆరోపిస్తున్నారు. ఇందులో నిజమెంత? దీని వాద్రా ఎలా చూస్తున్నారు? రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఎలా స్పందిస్తున్నాయి? రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త. 2008లో హర్యానాలోని గురుగ్రామ్ షికోపూర్లో జరిగిన భూ ఒప్పందంపై మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. వాద్రా యాజమాన్యంలోని స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ ఈ ఒప్పందంలో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 7.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కొన్ని నెలల్లోనే ఈ భూమి విలువ 700% పెరిగి 58 కోట్ల రూపాయలకు డిఎల్ఎఫ్కు అమ్ముడైంది. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, రాజకీయ ప్రభావం ఉపయోగించారని బీజేపీ ఆరోపిస్తోంది. 2012లో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈ ఒప్పందంలోని మ్యూటేషన్ను రద్దు చేసి అక్రమాలను బయటపెట్టారు. ఈ కేసు 2018లో హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో వాద్రాను ఈడీ 2 రోజుల పాటు దాదాపు 10 గంటలు ప్రశ్నించింది. ఈ విచారణలో భాగంగా వాద్రా 2019లో 23,000 పత్రాలను సమర్పించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఈడీ మళ్లీ అదే పత్రాలను అడగడం, 20 ఏళ్ల నాటి కేసును తవ్వడం రాజకీయ కుట్ర అని వాద్రా ఆరోపిస్తున్నారు. తాను మైనారిటీల కోసం మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీని పార్లమెంట్లో అడ్డుకున్నప్పుడు ఈడీ సమన్లు వస్తాయని, ఇది బీజేపీ రాజకీయ కక్ష అని వాద్రా అన్నారు. ఈ విచారణలను రాజకీయ వేధింపులుగా వాద్రా చెప్తున్నారు. తాను ఏమీ దాచడానికి లేదన్నారు. తాను 15 సార్లు ఈడీ ముందు హాజరై 10 గంటలకు పైగా ప్రశ్నలకు సమాధానం చెప్పానని వాద్రా అన్నారు. తన రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేసినప్పుడు ప్రతిసారి ఈ సమన్లు వస్తున్నాయని, ప్రజలు తనను రాజకీయాల్లో చూడాలనుకుంటున్నారని వాద్రా చెప్పారు. ఈ విచారణ సమయంలో ప్రియాంక గాంధీ వాద్రాతో ఈడీ కార్యాలయానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారులు ఈడీ కార్యాలయం వద్ద మోదీ భయపడితే ఈడీని ముందుకు తెస్తాడు అంటూ నినాదాలు చేశారు. ఈ కేసుపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణను బీజేపీ రాజకీయ కుట్రగా ఖండిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ పై ఛార్జ్షీట్ దాఖలు చేసిన రోజే వాద్రాకు సమన్లు జారీ చేశారు. ఇది ప్రజల దృష్టిని మరల్చే యత్నమని వాద్రా ఆరోపించారు. ఈడీని మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ నేత రషీద్ అల్వి విమర్శించారు. మరోవైపు బీజేపీ ఈ కేసును కాంగ్రెస్ హయాంలో అవినీతికి ఉదాహరణగా చూపిస్తోంది. వాద్రా బంధుత్వంతో, హుడా సర్కార్ సహాయంతో అక్రమ లాభాలు పొందారు అని బీజేపీ ఆరోపిస్తుంది.